ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 324వ మజిలీ మాయాబలుడి కథ. దక్షిణ సముద్రాన్ని అవతల లంకాపట్టణానికి రావణవధ అనంతరం పట్టాభిషిక్తుడైన విభీషణుడు ముల్లోకాలలోనూ ప్రసిద్ధి చెందినవాడే. అతనికి నేను అనుచరుడిని. నా పేరు మాయాబలుడు. రావణుడికి కోపం వచ్చి విభీషణుడిని వెళ్ళగొట్టినప్పుడు నేను అతని వెంటే ఉండి అతని మన్ననకి పాత్రుడిని అయ్యాను. ఒకనాడు విభీషణుడు విలాసగోష్ఠిలో ఉండగా ప్రతిహారి వచ్చి, దేవా, కంకాళకుడనే రాక్షసుడు తమ దర్శనాన్ని వెంటనే కోరుతున్నాడు అని అనగా వెంటనే అతన్ని ప్రవేశపెట్టమన్నాడు. కంకాళకుడు వచ్చి తాను చెప్పబోయేది రహస్యం అనగా నన్ను తప్ప అందరినీ అక్కడి నుంచి పంపించి వేశాడు. దేవరచే భూలోకంలో అన్ని దిక్కులకి పంపబడిన వార్తాహరులలో నేనొకడిని. నేను ఉత్తర దిక్కుగా పోయి మహానదిని దాటి తరువాత నర్మదా నది తీరాన ఉన్న పట్టణాలు చూస్తూ భృగు గచ్చం అని నగరం చేరి తరువాత మధురాపురం వెళ్ళాను. అక్కడ అతిబల పరాక్రమశాలి అయిన కుమారకేసరి అనే రాజకుమారుణ్ణి చూశాను. అతను యూత్య క్రీడా పరతంత్రుడు. అతను బంగారం కోసం మేరువుని, ఐశ్వర్యం కోసం కుబేరుణ్ణి కూడా జయించగలడు. అతను స్వర్ణం కోసం లంకను ఆక్రమిస్తాడేమో అని అనుమానం వచ్చి అతని వెంట తిరగసాగాను. కొన్నాళ్ళకి నేననుకున్నట్లే అయింది. అతను దక్షిణ దిక్కుగా సముద్రానికి అవతల ఉన్న అమానుష ప్రదేశానికి వెళ్తున్నట్లు తెలుసుకున్నాను. లంకాపురానికే అని నిశ్చయించుకుని అతని వెంట పోయి పరిశీలించసాగాను. అతను వలయమండలం ప్రవేశించడంతోటే నా సందేహం తీరింది. లంకాపురాన్ని ముట్టడించడానికే వస్తున్నాడని దేవరకు తెలియజేయాలని వచ్చాను అని కంకాళకుడు ఊరుకున్నాడు. అది విని విభీషణుడు నా వైపు చూశాడు. దేవా, దీనికోసం మీరు చింతించక్కర్లేదు. మన వద్ద ఎందరో వీరులున్నారు. వారు భుజబలంతో ఏదైనా సాధించగలరు. అదీ కాక నా మాయా ప్రభావం ముల్లోకాలలోనూ ఎదురులేనిది కదా. నేను మీ ఆనతితో కంకాళకునితో అంతరాలయానం పోయి అక్కడికి వచ్చేవాడిని నిరోధిస్తాను అన్నాను. విభీషణుడు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అన్నాడు. నేను కంకాళకుడితో లంక మీదికి రాబోతున్న ఆ మానవుడి సమీపానికి చేరడానికి బయలుదేరాను. అతను మలయ మండలంలో మహారణ్య మధ్యంలోని చండికాలయానికి రాక మానడని తలచి అక్కడికి వెళ్ళగా అక్కడ దేవి పదసేవకులు నన్ను కుశల ప్రశ్నలు వేశారు. ఇంకొక జాము రాత్రి ఉందనగా కంకాళకుడు వాడు వస్తున్నాడు అని హెచ్చరించాడు. వాడిని చూసేసరికి భీముడు మొదలైన వారు కూడా స్వరూపంలో వీడిని పోలరనిపించింది. వాడిని పరిశీలించడానికి అదృశ్యంగా ఉన్నాను. అప్పుడు అంతరిక్షం నుంచి పూర్వ పరిచితుడైన కపాల భైరవుడని విద్యాధర కాపాలికుడు వచ్చాడు. అతనికి ఆ మానవ వీరుడు నమస్కరించి అతని ప్రశ్నకి బదులుగా తన వృత్తాంతం చెప్పాడు. కంకాళకుడు చెప్పింది నిజమే అని ధ్రువపడి నేనతడి జ్ఞానానికి మెచ్చుకున్నాను. కపాల భైరవుడు వానికి దివ్య కృపాణం ఇచ్చి మాయమయ్యాడు. కుమారకేసరిని యుద్ధంలో గెలవడం అసాధ్యం. పైగా అతనికి దివ్య కృపాణం లభించింది. వీడిని ఉపేక్షిస్తే లంకాపురం మాకు దక్కదు. కనుక మాయతోనే వీడిని జయించాలి అని నిశ్చయించుకుని అక్కడి బృందాన్ని జూదరులుగా నియమించి ఆలయ ప్రాంగణంలో జూదం మొదలు పెట్టించాను. ఆ రాజకుమారుడు కత్తిని పణంగా పెట్టి జూదం ఆడసాగాడు. నేను కంకాళకుణ్ణి మాయాశక్తితో విమానంగా చేసి దిగి జూదమాడి అతని కత్తిని గెలుచుకొని నా విమానం ఓడాను. నా ధ్యేయం నెరవేరింది కనుక ఆ వర్గంతో అదృశ్యమయ్యాను. ఆ వీరుడు విమాన రూపంలో ఉన్న కంకాళకుడి మూపు మీద లంకానగరం బయలుదేరాడు. కంకాళకుడు నా ఆదేశానుసారం ఆకాశంలో ఎగిరి గంభీరమైన సముద్రం మధ్యలో వాడిని పడదోసి
నిజరూపం దాల్చి నన్ను కలుసుకున్నాడు. 325వ మజిలీ బాలయోగిని కథ. తరువాత మేమిద్దరము లంకాపురం వెళ్ళి జరిగినదంతా విభీషణుడికి చెప్పి ఆ కత్తిని అర్పించాం. అతను ఆనందించి ఆ కత్తిని నాకు కానుకగా ఇచ్చాడు. దేవరకు నేనిప్పుడిచ్చిన కృపాణం అదే. ఈ తపస్విని ఎవరో నాకు తెలియదు. ఎందుకో మా లంకాపురంలో తిరుగుతూ ఒకనాడు నా కంట పడింది. చూడడంతోటే నేను మన్మథ తాపానికి గురి అయ్యాను. మంచి చెడ్డలు మరిచి ఆమె వెంట పోసాగాను. ఆమె నా రాక తెలిసి ఆకాశంలోకి ఎగిరింది. ఆమె దివ్య నారీమణి అని తలచి ఉత్పాత విద్యతో కామగమనంతో ఆమె వెంట వెళ్ళాను. మాయాద్విజుడి రూపంలో ఆమెను అనుసరించి మంచి మాటలతో సరసంగా ఆమెను వశపరుచుకోబోతే ఆమె నన్ను వదిలి మళ్ళీ పైకి ఎగిరింది. నన్ను మోసగించి పోతుందన్న కోపంతో నిజరూపం దాల్చి ఆమె వెంట పడ్డాను. అలా పారిపోతూ ఆమె ఇక్కడ పడింది. నీ శరణు ఆమెకి లభించింది. దేవరతో నాకు స్నేహం కలిపింది. నేనిచ్చిన కత్తి దివ్య ప్రభావం కలిగినది. దేవాంశ సంభూతుడైన పురుషుని మీద నన్ను ప్రయోగిస్తే ఉపయోగముండదు అని స్వప్నంలో చెప్పిన అజ్ఞానంతో దీనిని నీ మీద ప్రయోగించాను. నువ్వు దేవాంశ సంభూతుడివి కనుకనే ఇది నిన్నేమి చేయలేక పాదాల మీద పడింది. అందుకే దీనిని నీకిస్తున్నాను. తలవగానే వస్తుంది. ఈ తపస్విని మీద గల నా మోహం అనౌచిత్యం నాలో వివేకం ప్రబోధించింది. మనసులో ఉదారభావం కలిగింది. అందుచేత ఈమె మీద నా కోరిక పూర్తిగా నశించింది. ఇదే నా వృత్తాంతం. సెలవియ్యి, వేగంగా వెళ్ళిపోవాలి అన్నాడు మాయాబలుడు. రాజు సెలవివ్వగా అతను వెళ్ళిపోయాడు. ఆ బాల తపస్విని రాక్షస భయంతో కలిగిన వణుకు స్వేదము తగ్గి స్వస్థత చెంది ఆ రాజు రూపాన్ని చూసి ఏదో జ్ఞాపకం వచ్చినట్లు కళ్ళ వెంట నీరు పెట్టుకుంటూ దుఃఖించసాగింది. ఆమె కన్నీటిని చూడలేక ఈమె ఎందుకు దుఃఖిస్తుంది? యుద్ధంలో నేను పడిన కష్టం చూసి మనసు ద్రవించిందా? తనని అన్ని చిక్కులు పెట్టిన రాక్షసుడు క్షేమంగా మిగిలాడా? తన వ్రత నియమం చెడిందనా? ఎందుకని, ఎలా ఆమెను ఊరడించగలను అని ఆలోచిస్తుంటే ఇక్కడంతా భరింపరాని దుర్గంధం, ఎటు చూసినా చితాధూమం. భూత ప్రేత పిశాచాలకు ఆటపట్టైన ఈ శ్మశానం సకల సౌభాగ్యాలు కలిగి రాజువైన నీకు మంగళప్రదం కాదు. ఇక్కడ నిలిచి ఉండడం అమంగళం అందామె. ఆ మాటలు నిజమే అనిపించాయి. ఈమెను ప్రశాంతమైన తపోవన ఆశ్రమానికి గౌరవంగా తీసుకువెళ్ళి ఆమె శాంతం పొందాక ఆమె వృత్తాంతం తెలుసుకోవాలి అనుకున్నాడు రాజు. శ్మశానానికి ఆధిపత్యం గల దుర్గాదేవిని స్తుతించి ఆ తపస్విని వెంటబెట్టుకొని నగరం మధ్యలోకి వెళ్ళి అక్కడ విశ్వభూతి అనే వృద్ధ తపస్వి మఠంలో ప్రవేశించాడు. అర్ధరాత్రి ఒక కన్యా తపస్విని వెంటబెట్టుకు వచ్చిన రాజును చూసి ఆశ్చర్యపడుతూనే అతను ఉచిత రీతిని గౌరవించాడు. పుండరీకుడు అతనికి ఆ రాత్రి జరిగినదంతా చెప్పాడు. 326వ మజిలీ తారావళి కథ. శీలవతి, నీదే కులము? ఏ లోకం నుంచి అవతరించావు? నీ నివాసం ఎక్కడా? లంకాపురం నీ వంటి వారు వెళ్ళదగినది కాదు కదా. అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఆ రాక్షసుడి కంట ఎందుకు పడ్డావు? జటాజూటలు ధరించి తపస్విని వేషం ఏమిటి అంటూ పుండరీకుడు ఆమెను ప్రశ్నించాడు. అందుకామె, రక్షకుడివైన నువ్వు అడగకుండానే నేను నా వృత్తాంతం చెప్పవలసింది దేవా. మూడో లోకమైన పాతాళం రవిచంద్రులు లేకపోయినా మణుకాంతులతో వెలుగుతూ ఉంటుంది. అనన్య సామాన్య సౌందర్యవతులకు ఆ లోకం ఉనికిపట్టు. అక్కడ ప్రసిద్ధి చెందిన 8 నాగకులాల్లో జన్మించిన వారందరూ చాలా బలశాలురు, కామరూపులు, 3 లోకాలలోనూ స్వేచ్ఛగా సంచరించగలవారు. ఈశ్వరుడే వారిని అలంకారాలుగా ధరించి గౌరవిస్తుంటాడు. లోకాలన్నీ తమ నిధులకు సంరక్షకులుగా ఏర్పరచుకునే నాగుల పరాక్రమాన్ని వేరే ఏం చెప్పాలి? యోగులులా నాగులు కూడా వాయుభక్షకులే. ఆ పాతాళంలో ఇందీవరం అనే నగరం ఉంది. ఆ నగరంలో శిఖంఠ
శిఖండ తిలకుడనే గొప్ప రాజు ఉన్నాడు. వాసుకి పాతాళ రక్షణ భారం అతని మీద ఉంచాడు. శిఖండ తిలకుని భార్య విజయలేఖ. శ్రీరత్నమే అపురూప సౌందర్యవతి, పతివ్రత. వారికి జన్మించిన పుత్రిక ఉదయసుందరి. ఆ బాలికను ఎంతో ప్రేమగా పెంచసాగారు తల్లిదండ్రులు. ఆమెకు యవ్వనం పొడసూపుతుంటే ఎంతో సుందరంగా లావణ్యంగా రూపొందసాగింది. అది చూసి ఆమె తండ్రి ఇంత చక్కనిది పాతాళ నాయకుడి కంట పడక మానదు. చూడడంతోటే అతను మదనాతురుడు కాక మానడు. అతను దీనిని ఇమ్మంటే నేను ఇవ్వనూ లేను, కాదనునూ లేను. అతను రసాతలానికి చక్రవర్తి కావచ్చు, కానీ ఇంత సౌందర్యవతికి తగిన వరుడు కాజాలడు. ఈమె వృత్తాంతం అతనికి తెలియకుండా చేయడమే అన్ని విధాలా మంచిది అని భావించి సముద్ర గర్భంలో మనోహరమైన ద్వీపంలో అంతఃపురాలు అవి నిర్మింపచేసి అవసరమైన వస్తువులన్నీ చేర్చి వృద్ధ స్త్రీలను కాపుగా ఉంచి సమవయస్కులను జతగా ఉంచి ఆమెనక్కడ నివసింపచేశాడు. శిఖండ తిలకుడికి అత్యంత ప్రేమాస్పదుడు రత్నమౌళి, అతని భార్య వేణీమతి. నేను వారి పుత్రికని తారావళిని లేక పుట్టిన దానిని. ఉదయసుందరికి సమాన వయస్సు కలిగి ఆమెతో కలిసి మెలిసి ఉంటూ ఆమె సకులలో ప్రథమురాలిగా ఉండేదాన్ని. శిఖండ తిలకుడు కూతురికి పెళ్లి చేయాలని తొందరపడుతూ రాజకుమారుల చిత్రపటాలు తెప్పించి సకులతో ఆమెను ఒప్పింపచేసేవాడు. కానీ ఆమె అందరినీ తిరస్కరిస్తూ పురుషుల రూపమే చూడరాదని భావించి తల్లిదండ్రులకు విచారం కలిగించింది. మాతో వినోదాలతో కాలం గడిపేది. ఒకనాడు ఉదయం ఉదయసుందరి చక్కగా అలంకరించుకొని విలాస భవనంలో సౌందర్యం నిండిన లతను చూస్తూ తుమ్మెదల ఝూంకారం వింటుంటే కొందరు అక్కడికొచ్చి ఆమె ముందు వస్త్రంలో చుట్టబడిన చిత్రపటం పడవేశారు. నేను దానిని విప్పి చూడగా ఒక సుందర పురుషుడు చిత్రించబడ ఉన్నాడు. నేను ఆశ్చర్యపోతూ మయూరక, ఇతనెవరు అని అడిగాను. అందుకు వాడు, మేము ఉదయం సముద్ర ద్వీపంలోని పర్వతం మీద విహరించి తిరిగి వస్తుంటే ఒకచోట ఇది పడి ఉంది. విప్పి చూసి ఇతను నిశ్చయంగా పురుషోత్తముడవుతాడు అన్నాను నేను నా ప్రియురాలు మయూరికతో. ఇతను మన్మధుడే అందామె. మేమిద్దరము వాదించుకుని పందాలు వేసుకుని ఎటూ తేలక నిశ్చయిస్తారని మీ వద్దకు వచ్చాం, మీరే నిర్ణయించాలి అన్నాడు. ఉదయసుందరి ఆశ్చర్యపోతూ అతనెవరో నేను చెబుతాను, ఏది ఆ పటం ఇటుతే అని తీసుకొని చూడసాగింది. ఆ రూపం చూడడంతోనే ఆమెలో మన్మథ శరాలు గుచ్చుకొని శృంగార లక్షణాలు కనిపించసాగాయి. శరీరం వణుకుతూ చిరుచెమటలు పడుతూ నిట్టూర్పులు రాసాగాయి. నేనామె అవస్థ చూసి చిరకాలానికి ఈమెను వశపరుచుకోగలిగిన అతను ఎవరో అనుకుంటూ, ప్రేయసకి, ఇతను ఇంద్రుడు కాదు, మన్మధుడు కాడు, మరెవరో, ఇద్దరూ ఓడిపోయారని చెప్పి కిన్నెర జంటని పంపేయి, అంతఃపురానికి పోయి ఏకాంతంలో సావకాశంగా పరిశీలిద్దువుగాని అన్నాను. ఆమె వేగంగా అంతఃపురానికి వెళ్ళిపోయింది. ఆమె అందించిన చిత్రపటం పట్టుకొని నేను ఆమెను అనుసరించాను. అంశతూలికా తల్పం మీద కూర్చుని, తారావళి, ఇలాంటి పురుషుడిని నువ్వెక్కడైనా చూశావా? ఇతనిని ఎలా తెలుసుకోవాలి? ఎక్కడ వెతకాలి? ఇతను ఎలా కడపడతాడు? మన్మధుడా, నా మనసుని వశం చేసుకున్నాడు కదా, ప్రతీకారం ఏమిటో వేగంగా చెప్పు అంది చిత్రపటంలోకే చూస్తూ. ఆమెను శాంతపరచాలని బుద్ధిమంతులకు తెలియనిదేమిటి ఉంటుంది? ఇతన్ని నువ్వు చూడనట్లే భావించు అన్నాను నేను. నా మనసు నాకే వశం కావడం లేదు. అతన్ని వెదికే భారం నీదే. నా మనోహరుణ్ణి అన్వేషించవలసింది నువ్వే అని దీర్ఘంగా నిట్టూర్చిందామె. అప్పటి నుంచి మన్మథగ్రహం ఆమెను ఎన్నో విధాల పీడించసాగింది. ఆ చిత్రపటాన్ని ప్రతి చిత్రకారుడికి వృద్ధుడికి చూపిస్తూ అతనెవరో ఎరుగుదురా అని అడుగుతుంటే కొంతకాలం గడిచింది. ఒకనాడు పాతాళ ఘనుడనే ఒక వృద్ధ భుజంగ తాపసి వచ్చి ఆ చిత్రపటం చూసి ఏదో జ్ఞాపకం తెచ్చుకున్నట్లు ఆలోచించి, పుత్రి, కొన్నాళ్ల కిందట చైత్ర పూర్ణమి నాడు దేవుడికి అశేషంగా పూజ చేయాలని బ్రహ్మకమలాలకై దేవలోకానికి వెళ్ళి భూమండలం మీదుగా తిరిగి వస్తుంటే
ఒక పర్వతం దగ్గర అశోక వృక్షం నీడలో కూర్చున్న ఇతన్ని చూశాను. కానీ వృద్ధుడి నవ్వడం వల్ల ఉత్సాహం లేక ప్రయాణపు తొందరలోనూ అతని గురించి తెలుసుకోలేదు. వేట కోసం వచ్చిన భూపతో విహరించే విద్యాధరుడో, భూమి మీద తిరగాలని వచ్చిన దివ్యుడో నేను చెప్పలేను అని వెళ్ళిపోయాడు. ఆమె అతని గురించే ఆలోచిస్తూ ఎలాగోగలా నన్ను నా మనోహరుడితో కూర్చు అని తెలివి తప్పి పడిపోయింది. కొద్ది రోజుల తర్వాత నేను ఆమె వద్దకు వెళ్ళి, సఖీ, నీ ప్రతిజ్ఞ నెరవేరింది. నీ వల్లభుడితో కలుసుకున్నావు చూడు అన్నాను. ఆమె ఆత్రంగా తలెత్తి చూసి తన స్వరూపం మరొక పటంలో చిత్రించబడి ఆ పురుషుడి పక్కన ఉండడం చూసి ఇదేమిటి అని అడిగింది. దేవి, ఏదో విధంగా నిన్నతనితో కూర్చమని కదా ఆదేశించావు. నేనొక చిత్రకారుడి వద్దకు వెళ్ళి నీ పటం గీయించాను. ఆ పటము ఈ పటము కలిపాను. నాదొక విన్నపం. గొప్ప ప్రయత్నంతో కూడా సాధించలేని దాన్ని తొందరపడి కోరుకోవడం సమంజసమేనా? నీ కోరిక నెరవేరడానికి నేను గట్టిగా ప్రయత్నిస్తాను. అంతవరకు హృదయాన్ని గట్టిపరుచుకో అన్నాను. అందుకామె, సరే, ఇలా అయినా నా ప్రతిజ్ఞ నెరవేర్చావు. చిత్రరూపంలో అయినా అతనితో కలిసి ఉండడం చూసుకుంటూ జీవితం నిలుపుకుంటాను అంది. ఒకరోజు ఆమె తల్లి వద్ద నుంచి శేఖరిక అనే ప్రతిహారి పరుగున వచ్చి, నీ తల్లి విజయరేఖ వస్తుంది, ఎదురు వెళ్ళి స్వాగతం పలుకు అంది. అంతేకాకుండా సముద్ర మధ్యంలో చంద్రకేతుడనే పేరును మహేశ్వరుడు ప్రతిష్ఠించబడిన కోవెలకు నిన్ను తీసుకువెళ్తుంది. ఈ వర్షాకాలంలో అక్కడ పవిత్రోత్సవం జరుగుతుంది. కోరికలు తీర్చడంలో ప్రసిద్ధుడైన శంకరుడు నీ అభిష్టం తీర్చగలడు అని చెప్పింది. ఉదయసుందరి నాతో, అంబా, నన్ను అనుకూల దేవతా సేవకే వినియోగిస్తుంది. నేను ప్రతిరోజు ఆ దేవుడిని ఆరాధిస్తుంటాను. అతని అనుగ్రహం వల్ల చిత్రపటంలోని మనోహరుడు లభించగలడు అని రహస్యంగా చెప్పి తల్లితో వెళ్ళిపోయింది. ఈశ్వరాలయంలో విజయరేఖ ఆమె చేత అంబికానాథుడికి పూజా నమస్కారాలు నిర్వర్తింపజేసి అక్కడే ఉన్న పారాయణి అనే తపస్విని వద్దకు తీసుకెళ్ళి నమస్కరింపచేసింది. ఆమె దీవెనలు పొందిన కుమార్తెతో విజయరేఖ ఇంటికి వచ్చేసింది. ఆనాటి నుంచి చంద్రకళాధరుణ్ణి ఆరాధించి వచ్చే వరకు భుజింపనని నియమం చేసుకుని ఉదయసుందరి అతన్ని ఆరాధించసాగింది. ఒకనాడు అలా మహేశ్వరిని పూజించడానికి వెళ్ళి పూల కోసం తోటలోకి వెళ్ళగా సారంగిక అనే ఛత్రవాహిని వాడుక ప్రకారం ఒక మూల ఆ చిత్రపటాన్ని గొడుగుని పెట్టి మమ్మల్ని కలుసుకుంది. మేము పువ్వులు కోస్తుంటే, ఓరి మూఢా, ఈ పటాన్ని సికగా పొంది చిలకవు అవు అని ఎవరినో కోపంగా శపిస్తున్న మాటలు మాకు వినబడ్డాయి. ఉదయసుందరి వెలిక్కిపడి వేగంగా అక్కడికి వెళ్తుంటే నేను ఆమెను అనుసరించాను. దేవాలయంలో ఒక మూల మండపం మీద ఆ తపస్విని ఎదురుగా తనకి అత్యంత ప్రియమైన చిత్రపటాన్ని పట్టుకొని శపింపబడిన పురుషుణ్ణి చూసి ఆ తపస్విని ఆరాధిస్తున్నందుకు మంచి ఫలమే దక్కిందనుకుంటూ ఆమెను ప్రార్థించి అతనికి శాపాంతం కలగజేసింది. చిత్రపటం కూడా చేజారినందుకు నిరుత్సాహంతో ఎలాగో పూజ ముగించి ఆశలు అడుగంటగా ఇల్లు చేరింది. అప్పటి నుంచి ఆమెను ఎంతో నీరసంగా విరక్తిగా కాలం గడపసాగింది. ఒక రాత్రి మేడ మీద ఆకుల పందిరి కింద పడుకున్న ఉదయసుందరి తెల్లవారేసరికి కనిపించలేదు. నేనెంతగానో వెతికి నిద్రపోతున్న ఆమెను ఎవరైనా అపహరించుకుపోయారా అనుకుని దుఃఖించాను. ఆ మాట ఆమె తల్లికి చెప్పలేక ఎక్కడికైనా పోయి ముఖం దాచుకుందామనుకున్నాను. ఆ వార్త తెలియంతోటే శిఖండ తిలకుడు ఆమెను వెదకడానికి పరిజనులను పంపాడు. వారు ప్రతి ఇల్లు, దేవాలయము, సత్రము, తురగశాల, ప్రతి ఉద్యానవనము, ప్రతి జలాశయము వెదకసాగారు. కానీ ఆమె ఎక్కడ కనబడలేదు. అతను కృంగిపోతుంటే మంత్రి కర్తవ్యం సూచించి 8 వంశాల నుంచి ప్రసిద్ధులైన భుజంగభటులని రప్పించి అతని ముందు నిలిపాడు. రాజు వారిని ఆదరించి ఉదయసుందరి చిత్రపటాలు ఇచ్చి వెతకవలసిన ప్రదేశాల గురించి చెప్పాడు. ఆ సేన అంతటికి ఇంద్రనీలుడు అధిపతి అని చెప్పి పంపాడు.
ఉదయసుందరికి ఏ గతి కలిగిందో నేను అదే అనుభవించాలనుకున్నాను. ఆమెను వెతుకుతూ ఇంటింటికి తిరుగుతుంటే నాకు కూడా హాని కలగగలదు కనుక జటావల్కలాలతో కృత్రిమ తాపసిలా తయారవుతాను అని నిశ్చయించుకొని ఆ వేషం ధరించాను. అతి వేగంగా తీసుకుపోయే పాదుకలు సంపాదించి లంకాపురం వెళ్ళాను. అక్కడ వివిధ ప్రదేశాలు వింతలు చూస్తూ తిరుగుతుంటే అపూర్వ తపస్విని వచ్చిందంటూ నా చుట్టూ ప్రజలు గుంపులుగా మూగసాగారు. వాళ్ళ నుంచి ఉదయసుందరి జాడ తెలుసుకోవచ్చు అనుకున్నాను. నగరం లోపల బయట మూల మూలలాలు తిరిగి ఎక్కడ ఆమెను గురించి సమాచారం తెలుసుకోలేక నిరాశ చెందాను. అంతలో యువతీరత్నాలను అపహరించుకుపోవడంలో పెట్టింది పేరైన విద్యాధరుల మాట గుర్తుకొచ్చింది. వారి క్రీడలకు నిలయమైన మలయ పర్వతం మొదలైన పర్వతాలలో ఉదయసుందరి జాడ తెలుసుకోవచ్చునన్న ఆశతో అక్కడికి పోదామని ఆకాశంలోకి ఎగిరి అతివేగంగా పోసాగాను. 327వ మజిలీ. అలా వెళ్తుంటే ఒకచోట కొండగుహలో రక్షించు అంటూ ఆక్రోశిస్తున్న బ్రాహ్మణుడిని చూశాను. ఆ బ్రాహ్మణుడు ఆపదలో ఉన్నాడని జాలిపడి దగ్గరకు పోయి ఆదరంగా, ఓ బ్రాహ్మణుడా, నీ ఆపద దేని వలన తీరుతుంది అని అడిగాను. అందుకతను, కళ్యాణి, నీ వలననే నా బాధ తొలగగలదు అన్నాడు. అందుకు నేను, ఓహో, నేనేం చెయ్యాలో వేగంగా చెప్పు, తగినట్లు చేసి నీ బాధ తీరుస్తాను అన్నాను. అతను సంతోషిస్తూ, సుందరీమణి, నా బాధ తీరుస్తానని నువ్వు ప్రతిజ్ఞ చేశావు కనుక చెబుతాను విను. కనిపించని మన్మథుడు వేసిన బాణాల వల్ల నా హృదయం పగులుతుంది. రక్షించేందుకు నువ్వే సమర్థురాలివి అన్నాడు. ఆ మాటలు ఈటెల్లా తగిలాయి నాకు. కామపీడితుడైన ఈ దురాత్ముడి మాటల వల్ల నిష్కారణంగా మోసపోయాను. బ్రాహ్మణుడెవరైనా తపస్వినులను చూసి ఇలా మదనడిచే మోహింపబడతాడా? వీడు నిజంగా బ్రాహ్మణుడు అయి ఉండడు. ఆ వేషంలో ఉన్న ఒక తుచ్చుడు. ఇప్పుడేం చేయాలి అని ఆలోచించి వీడు చేసిన మాయకు విరుగుడుగా మాయనే ప్రయోగించి బయటపడతాను అనుకున్నాను. నా ఒంటి మీద వస్త్రంలో కొంత చింపి, మహానుభావ, ఈ గుడ్డ ముక్కని తీసుకొని మీద కప్పుకో. అలా కప్పుకుంటే దళసరిగా ఉన్న ఇది నీకు కవచంగా పనిచేసింది. అన్ని విధాలైన బాణాల నుంచి రక్షిస్తుంది. నిన్ను రక్షించడానికి నాకు తోచిన ఉపాయం ఇదే. నీ మాటలు విని నేను చేసిన వాగ్దానాన్ని ఇలా తీర్చుకున్నాను కనుక నా దారిన నేను పోతున్నాను అంటూ ఆ గుడ్డ ముక్కని వాడి మీద పడవేసి, నేను చేసిన దానికి వాడు కోపించి ఏం కీడు తలపెడతాడో అని భయంతో అతివేగంగా ఆకాశంలో ఎగిరిపోసాడు. వాడు తను అనుకున్నట్లు కాక మరోలా జరిగినందుకు నేను నా మాటని చాకచక్యంగా నిలబెట్టుకున్నందుకు కోపంతో మండిపడుతూ, నన్ను మోసం చేసి పోదామనుకుంటున్నావా? ఎక్కడికి పోగలవు? ఇప్పుడు బలత్కారంగా నిన్ను వశపరుచుకుంటాను. అంగీకరింపకపోతే నీ పీక కోసేస్తాను అంటూ అసలు రూపంలో, భయంకర రాక్షసుడి రూపంలో ఆకాశ మార్గంలో నా వెంట పడ్డాడు. నేనెంతగానో భయపడి పరిగెడుతూ ఎలాగో ఇక్కడికి చేరుకున్నాను. ఇక్కడ కనబడిన చీకటి బిలంలోంచి పాతాళానికి పోదామని దానిలో పడ్డాను. కానీ అంతలోనే ఈ పాపాత్ముడు ఏడుస్తున్న నన్ను పట్టుకొని చంపాలని ఇష్టదైవాన్ని ప్రార్థించుకోమన్నాడు. ఆ క్షణంలోనే నా పుణ్యం కొద్దీ మీరు వచ్చి మృత్యుముఖం నుంచి నన్ను తప్పించారు. నా ప్రేయసకి ఉదయసుందరికి ప్రాణప్రదమైన మీ ఆకారం చిత్రపటంలో చూసినప్పుడు చిత్రకారుడు తన నైపుణ్యం అంతా ప్రదర్శించడానికి అలాంటి రూపం చిత్రించాడేమో అనుకున్నాను. లావణ్యంలో మన్మధుడి కంటే మిన్నగా చిత్రించబడిన ఏ నరేంద్రుడి రూపం చూసి విరహంతో ఉదయసుందరి అలాంటి అవస్థ పాలయ్యిందో అలాంటి స్వరూపం ఇక్కడ నాకు ప్రత్యక్షమైంది. కానీ ఆమె ఎక్కడ, ఎలా కాలం గడుపుతుందో తెలియదు అంది తారావళి కన్నీరు కారుస్తూ. దేవా, ఇదే నా వృత్తాంతం. నువ్వు నా ప్రాణసఖికి జీవితేశ్వరుడివి. మీ దేశం ఏదో చక్రవర్తి లక్షణాలు కల మీకు రాజధాని నగరమేదో మా ఉదయసుందరి మదన జ్వరాన్ని తాపాన్ని పోగొట్టగల మంత్రం వంటి మీ నామధేయమేమిటో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది.
బంగారంలో మాణిక్యంలా ఆమె నిన్ను ఎప్పటికైనా కూడగలదా? ఆమె విరహం తొలగి ఎప్పటికైనా సుఖపడుతుందా? ఆమెను వెతికే నా కష్టం ఎన్నటికీ తీరుతుందో అంటూ ఆమె అతని వైపు చూసింది. రాజు తను ఉదయసుందరి కలుసుకోవడం అసాధ్యం అన్నట్లు వాడిన ముఖంతో సూచిస్తుంటే ఏది ఎలా జరగవలసి ఉందో అలా జరుగుతుంది అన్నాడు. విశ్వభూతి తారావళిని అక్కడే వదిలి రాజు తన నివాసానికి పోయాడు. ఒకవైపు ఆనందం, మరొక వైపు విచారంతో ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. 328వ మజిలీ. తెల్లవారింది. పుండరీకుడు కాలకృత్యాలు తీర్చుకొని ప్రియమిత్రుడైన కుమారకేసరిని పిలిపించాడు. అతనితో జరిగినదంతా వివరంగా చెప్పాడు. మోహంతో మునిగిన అతను రాత్రి జరిగినది కల అనుకుని సందేహించి నిజం తెలుసుకోవాలని తారావళిని దర్శించి ఆమెకు చిత్రపటం చూపించి ఉదయసుందరి గురించి ఆమె చేత చెప్పించుకొని ఊరట పొందాలని కుమారకేసరితో ఏనుగు మీద విశ్వభూతి మఠానికి వెళ్ళాడు. విశ్వభూతి శిష్యులు ఎదురొచ్చి దారి చూపగా లోపలకు వెళ్ళి ఉచితాసనం మీద కూర్చున్నాడు. అతను వచ్చాడని తెలిసి విశ్వభూతి తారావళితో సహా అక్కడికి వచ్చాడు. రాజు తపస్వికి నమస్కరించి ఆశీర్వాదాలు పొంది ఆమె ఇచ్చిన పూలమాలను స్వీకరించాడు. విశ్వభూతి, వత్స, నా దేవపూజ ముగించడానికి కొంచెం సమయం పడుతుంది. నేను వచ్చే వరకు తారావళి మీ సన్నిధిలో ఉండి మాట్లాడుతూ కాలక్షేపం ఇస్తుంది అని లోపలికి వెళ్ళిపోయాడు. రాజు ఆమెను రాత్రి సుఖంగా నిద్రించావా అని అడిగి కుమారకేసరిని చూపించి ఇతనెవరో ఎరుగుదువా అని అడిగాడు. ఆమె అతన్ని పరీక్షగా ఒకసారి చూసి చిరునవ్వు నవ్వుతూ, దేవా, సముద్ర మధ్యంలోని శంకరాలయంలో మా ఉదయ సుందరికి ప్రాణప్రదమైన చిత్రపటం కారణంగా శపించబడిన మహాత్ముడే ఇతను ఎలా నిజరూపం పొంది మిమ్మల్ని కలుసుకోగలిగాడో ఆశ్చర్యంగా ఉంది, చెప్పరు అని కుతూహలంగా అడిగింది. పుండరీకుడు ఆ వృత్తాంతం చెప్పి ఆ చిత్రపటాన్ని స్వయంగా తారావళికి అందించాడు. అది చూసి ఆమె, ఆహా ప్రియసఖి ఉదయసుందరి, చిరకాలానికి నిన్ను చిత్రంలో అయినా చూడగలిగాను అంటూ కన్నీరు కార్చసాగింది. ఆమెను ఊరడిస్తూ ఉదయసుందరి జాడని ఎలా కనుక్కోవచ్చో ఆలోచించి అలాంటి ప్రయత్నం చేయడమే ఇప్పటి కర్తవ్యం అన్నాడు కుమారకేసరి. తారావళి ఆక్రందం విని వచ్చిన విశ్వభూతి పుండరీకుడు నిట్టూర్పులు వదలడం గమనించి, వత్స, ధీరోదాత్తుడివైన నువ్వు కర్తవ్యమేమిటో ఉదయసుందరిని కనుగొనడానికి ఎవరెవరిని ఎక్కడెక్కడికి పంపాలో ఆలోచించాలి, నీకు అసాధ్యమన్నది లేదు అని అతనికి, నువ్వెందుకు ఇంకా పరితపిస్తావు, మహారాజు స్వయంగా వెతికించడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇతనికి విధి కూడా వెరుస్తుంది, తొందరలోనే ఉదయసుందరిని కలుసుకుంటాడు అని తారావళికి చెప్పాడు. రాజు ఇంటికి వెళ్ళి ఆ సుందరిని ఎక్కడ కనుగొనగలను, ఆమెనెవడో అపహరించి ఉంటాడు, అలాంటి యువతీరత్నాన్ని ఎవడు వదులుతాడు, ఆమెకు అపాయం కలగదు, కానీ బ్రహ్మాండంలో ఆమె ఎక్కడుందో తండ్రి వెతికించడానికి ఎందరినో పంపాడట. తండ్రి వద్దకు చేరి ఉంటే తారావళి సాయమున్న ఆమె నాకు ఎలా లభిస్తుంది, మనుషులకి నరలోకం దాటి వెళ్ళగలిగే శక్తి లేదు, ఎక్కడ వెదకాలి, ఆ మాయాబలం గల రాక్షస వీరుడు మిత్రుడిగా ఉన్నాడు కదా, అతని చేత అన్ని లోకాలు వెతికించవచ్చు అని మాయాబలుణ్ణి ధ్యానించాడు. అంతలో సౌమ్యమైన ఆకారం గల ఒక విప్రుడు వచ్చి నిలుచొని, దేవా, నువ్వు తలుచుకున్నవాడే నీ ముందున్నాడు అన్నాడు. రాజు అతన్ని చూశాడు. నన్నెందుకు తలుచుకున్నావో ఆ పనికి వెంటనే నియోగించు. బ్రహ్మాండ శిఖరం మొదలు పాతాళపు లోతు వరకు తిరిగి ఎలాంటి కార్యాన్నైనా క్షణంలో సాధించి వస్తాను అన్నాడు అతను చేతులు జోడించి. రాజు చిత్రపటంలోని ఉదయసుందరి రూపాన్ని చూపిస్తూ, మిత్రమా, ఈ ఆకారం గల యువతి ఎక్కడుందో వెతికిరా అనగానే మాయాబలుడు తక్షణమే మాయమయ్యాడు. అతను ఆమెను కనుక్కొని వస్తాడన్న ఆశతో రాజు ఆ రోజంతా గడిపాడు. 329వ మజిలీ. మరునాడు ప్రాతకాలంలో
విశ్వభూతి శిష్యురాలు కృపావతి రాజు వద్దకు వచ్చి జయ జయధ్వనాలతో అతన్ని ఆశీర్వదించింది. తామర పూలమాల అందించి అతని నుంచి ఉచిత గౌరవం పొంది, రాజా, నువ్వు మఠంలో తారావళిని వదిలి వచ్చాక మేమెంతగానో ఒత్తిడి చేయగా అగ్నికార్యాలు నిర్వర్తించింది. ఉదయసుందరిపై బెంగతో కన్నీరు కార్చుతూ ఎలాగో ఆ రాత్రంతా గడిపింది. ఉదయాన్నే లేచి పువ్వులు కోసే నెపంతో తోటలోకి వెళ్ళింది. కానీ తిరిగి రాలేదు. సకురాలి వియోగ దుఃఖంలో ఆమె ఎక్కడికి పోయిందో తెలియక మేము ఆమె కోసం రోజంతా వెతికించాం. కానీ ఆమె జాడ తెలియలేదు. మీతో కూడా చెప్పకపోవడంతో పూర్వ పరిచితులు ఎవరైనా కనబడి సగౌరవంగా తీసుకువెళ్ళారేమో అనుకున్నాం. మాతో చెప్పకుండా పోవడానికి ఆమె అవివేకురాలు కాదు. పొద్దుటికి తిరిగి వస్తుందనుకున్నాం. కానీ అలా రాలేదు. నేటికి ఆమె వెళ్ళి 3 రోజులయ్యింది. ఉదయసుందరిని విడిచి ఉన్న నిన్ను చూడలేక ఆమెను వెతకడానికి తన ఇంటి నుంచి ఎలా వచ్చిందో ఇప్పుడు అలాగే పోయి ఉంటుంది. కాబట్టి మీరు ఆమె కోసం విచారించ అక్కర్లేదు. ఆమె కోసం వెతికి ప్రయోజనం ఉండదు. ఆ వెతకడం ఉదయసుందరి కోసం వెతకడం నయం. తారావళి ఆమెను వెతికి వెతికి తనంతట తానే వస్తుంది అన్నారు అని విశ్వభూతి తమ ఆదేశం మీకు తెలియజేయమన్నారు అని వెళ్ళిపోయింది. తారావళి మాయమైనందుకు రాజు ఆశ్చర్యపోయాడు. పక్కనున్న కుమారకేసరిని చూస్తూ, మిత్రమా, తారావళి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆమెకేమీ అపాయం సంభవింపదు కదా అని ప్రశ్నించి మాటి మాటికి ఉదయసుందరి గురించి అడుగుతూ ఆ రాజు కొన్ని రోజులు గడిపాడు. వసంత సమయం రాగా పుండరీకుడు మదన తాపంతో కుమారకేసరితో ఉద్యానవనంలో విహరించసాగాడు. అతని మన్మథ బాధను ఎలా ఉపశమింపచేయాలా అని అతను ఆలోచించసాగాడు. అంతలో మనోహర ఆకారము శుభలక్షణాలు కల ఒక గుర్రం అటు రాసాగింది. దానితో పాటు వచ్చిన కిరాతరాజు రాజుకి నమస్కరించి, దేవా, నేను వింధ్యగిరి పరిసరాల్లో తిరుగుతుంటే ఆకాశం నుంచి ఈ అశ్వం మొర పైకెత్తుకొని ఉంది. దాని అద్భుత ఆకారం చూసి ఉచ్చైశ్రవం కూడా దీనికి సాటి రాదని భావించాను. దీనిని అధిరోహించడానికి మానవ మాతృలు అర్హులు కారు. అధిష్ఠించగలిగిన నడిపించలేరు. కనుక దీనిని దేవేంద్రుడి వైన నీకు కానుకగా సమర్పిస్తున్నాను అన్నాడు. కుమారకేసరి రాజు మనస్సు ఉదయసుందరి మించి మరల్చడానికి మంచి ఉపాయమే దొరికిందనుకున్నాడు. అశ్వశిక్షణలో నిపుణుడైన తారకుడి చేత దీనిని పట్టించి జీను మొదలైన పరికరాలు సిద్ధం చేసి దేవర సమక్షానికి తీసుకువచ్చాను అన్నాడు కిరాతరాజు. కుమారకేసరి దానిని పరీక్ష చేసి లక్షణాలను రాజుతో వివరించసాగాడు. అశ్వజాతులు 9 ఉత్తమమైన తోకోర జాతి గుర్రమిది అంటూ ఒక్కొక్క గొప్పతనము వర్ణించగా రాజు అతని సూచన మేరకు దాన్ని అధిష్ఠించి వివిధ గతులలో నడిపించసాగాడు. అంతలో ఖరబకుడనే సేవకుడు రొప్పుకుంటూ పరిగెత్తుకు వచ్చి, దేవా, మోసం జరిగింది. ఎక్కడి నుంచో ఒక దురాత్ముడు వచ్చి ఉద్యానవనం ధ్వంసం చేస్తున్నాడు. వాడిని ఎదుర్కొందుకు మేము అశక్తులమయ్యాము. ఉద్యానవనము రక్షించు అని వాపోయారు. వాడంటే ఎవడు అని అక్కడున్న వాళ్ళు అడిగారు. రాజు వాడు పిరికితనానికి నవ్వుకుంటూ ఆ గుర్రం మీదే కుమారకేసరి మొదలైన వాళ్ళు వెంటరాగా అక్కడికి చేరుకున్నాడు. అక్కడ ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకి గెంతుతూ వనపాలురి బెదిరింపులు లెక్క చేయకుండా మాటి మాటికి ఒళ్ళు గోక్కుంటూ పెద్ద తోకతో భారీ కాయంతో ఒక వానరం కనిపించింది. రాజు దానిని చూసి ఆశ్చర్యపోయాడు. అంత నిర్భయంగా అందరినీ ఎదిరిస్తున్న ఆ జంతువు ఎవరైనా నిజస్వరూపం వదిలి ధరించిన మారువేషం కాదు కదా అనుకున్నాడు. దాని చేష్టలను పరిశీలిస్తుంటే, వసంతశీలుడు దేవా, ఈ కోతి ప్రతిదినము వచ్చి మమ్మల్ని ఎవ్వరినీ లక్ష్య పెట్టక పళ్ళు కోసి తీసుకుపోతుంది. కానీ అది మాత్రం ఒక్కటైనా తిన్నట్లు కనపడదు. ఆ పళ్ళని ఎక్కడికి పట్టుకు వెళ్తుందో, ఎందుకు పట్టుకెళ్తుందో, దీనిని ఎలా జయించాలో తెలియడం లేదు అన్నాడు. రాజు తానే దానిని జయించాలని నిశ్చయించుకున్నాడు. వనం పాడు చేసిందన్న కోపం
ఆ పళ్ళని ఏం చేస్తుందో అన్న ఆశ్చర్యం రెండూ మనసు నిండగా గుర్రాన్ని అదిలించి దానిని వెంబడించాడు. గాలి కంటే వేగంగా పోతున్న దానిని పట్టుకోవడానికి తాను కూడా మహావేగంగా పోతూ ఆ గుర్రం గాలిలో ఎగురుతుందా అని సందేహించాడు. దానికి అంత వేగం ఎలా సాధ్యమైందో అతనికి అంతుపట్టలేదు. ఏ మాయ అయినా దానిని ఆవహించాడేమో అనుకున్నాడు. అతను తెలివి పొంది చూసేసరికి ఒక మహారణ్యం మధ్యలో ఉన్నట్లు గ్రహించాడు. ఆ కోతి ఎక్కడా కనబడలేదు. ఎటు చూసినా కొండలతోనూ అడవులతోనూ నిండి ఉంది. రాజు ఆశ్చర్యపోతూ గుర్రాన్ని కళ్ళెంపట్టి లాగి దాని నుంచి దిగి అలసట తీర్చుకుందుకు ఒక చెట్టు నీడను చేరాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.